స్వామి మహాన్నిభావ అమ్మ భక్తురాలా మాది పరమట దేశము ఆహా పాలుగుండపల్లి పట్టణం. అవును అట్టి పాలుగుండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథైన చిన్నాగిరెడ్డి వారి. అవునమ్మ భక్తురాలా అటువంటి చిన్నాగిరెడ్డి వారేనా అయినా నా పేరునగా ఆహా శీలమ కొండమని పిలుస్తున్నారు స్వామి. అవును స్వామి మహాన్నిభావ అమ్మ భక్తురాలా మా పల్లి పట్నము ఆహా కులము గోత్రము అవును కదా నామధేములు మీతో విన్నవించాను. అవును కదమ్మా భక్తురాలా గోత్ర నామధేములు నాతో విన్నవించాను తండ్రి. మరి అలాగే తెలియదు నాలుగించవమ్మా. అలాగే స్వామి. అమ్మ వినవేనా భక్తురాలా ఓ భక్తురాలా అమ్మాయి భక్తురాలా స్వామి మహాన్నిభావ మాది పరమట దేశం భద్రాచలము. అవును స్వామి. అట్టి భద్రాచలం వెళ్తున్న వారు మా తండ్రి శేషాచలన. సరే స్వామి. అట్టి శేషాచలం భార్య ఎగలదు మా తల్లి పేలూరమ్మ. అవును దేవా. అట్టి పేలూరమ్మ గర్భమందున ప్రేమతోడికి జన్మించాము మా భక్తురాలా. వారెవరెవరు తండ్రి? మరి అలాగే తెలిపి నాలుగించమమ్మా. తెలుసు స్వామి. అందరికన్నా పెద్దవాడమ్మ పెదవోకులేసు. అందరికన్నా పెద్దవాడు పెదవాబులేసు. అవును స్వామి. ఆయనకన్నా చిన్నవాడు చిన్నబాబులేసు. అవును దేవా. ఆయనకన్నా చిన్నవాడు మా అన్న కదిరి నరసింహ. ఆయనకన్నా చిన్నవాడు నేను కనమతిలేటి. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. మీరు మధ్యలేటి సంసమే. అవునమ్మా. మీ అత్తగారు రెల్లులకు పల్లె. అక్కడ మాకేం పడమ్మా. మధ్యలేటి మా ఊర్లో గుండమ్మని చేసుకున్నాడు సార్. మధ్యలేటి సమయ మాకు తెలియదుమా. మీరు కదా? మేం కాదమ్మా. మీరు దేవతలా? అవునమ్మా. సరే సమయ తప్పు అయిపోయింది సమయ. నేను మంచులే పెట్టుకుని మళ్ళీ నాకేమన్నా చేసావు. సరే సమయ. అమ్మ భక్తురాలా మీరు మధ్యలేటి స్వామి. మా సరే. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. ఆయనకన్నా చిన్నవాడు గోవిందరాజు. అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు. మా భక్తురాలా మీరు చెట్లు ఉంటాయి. అవునమ్మా. గోవిందరాజు అంటే పొనుకోండి తిరుపతిలో కొండ కింద. అవునమ్మా. వెంకటరాజు స్వామి అంటే నల్లగా ఉంటాడు తెలుసా? మా తమ్ముడమ్మా. చాలా సంతోషం. సరే స్వామి. అమ్మ భక్తురాలా దేవదేవా. అయినా కూడా ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ.
స్వామి మహానుభావ మీ పాల్గొండాపురి పట్నమున ఆహా. ఏమి కుదవ కలిగి నా కోవెలకు వచ్చి ఉన్నామమ్మా. మరి తెలుగు గోవిందా ఏమి లేక నేను రాలేదు కానీ మాకు కులము చెప్పటానికి ఆహా 6 మంది కుమారులు జన్మించారు దేవ. అవును కుల గోత్రం ఎత్తి పాడటానికి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక లేక నీ పాద పద్మముల చెంత ఆడపాద సంతానము కొరకు ఆహా వరపడి ఉన్నాను స్వామి. అమ్మ భక్తురాలా స్వామి ఏమి ఆడ బాల సంతానం కొరకై నాకు వెలుగొచ్చి ఉన్నావమ్మా భక్తురాలా. అవును దేవా మరి ఎలాగే తల్లి మీద ఆలకించావమ్మా. అలాగే స్వామి ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ బాల సంతానము నీకు అనుసరము లేదు. వాడా జన్మ తిరుగుల మేలు. ఏంపా ఏమ్మా ఏమన్నా కానీ అమ్మ భక్తురాలా ఏమే నీకు ఆడబాల సంతానం ఎంత నిండో అవసరం లేదు. ఏమ్మా అమిరితేనే ఆడ జన్మ అది కొంత మేలు. అమెరికొండిన ఆడ జన్మ అడవుల పాలు పట్టిన తపసైన వదిలి నీవు నీ పాల్గొండ చేరవమ్మా. ఇదే నీ చివరి పలుకులా తండ్రి. అవునమ్మా భక్తురాలా ఆడపాడ సంతానం ఇవ్వకుని పలుకుతున్నారు కదా. అవును కదమ్మా. ఆడపాడ సంతానం ఇవ్వకుంటే ఇవ్వకుండినా నీ కదిరి కోగిలి పట్టణమున ఆహా నీ పాత పద్మముల చెంత ఏమి చేసుకున్నదో ఆలకించండి దేవా. అలాగే తెలుపమ్మా భక్తురాలా. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఆ. రామ జయ రామయ్య రామ రామ పరమ
ఓ వక్కిరారా మా ఎక్కడమ్మా మానకి దుంకి చచ్చిపోతా స్వామి. ఏడ వద్దురా అమ్మా మా అలాగద్దురా అమ్మా ఇస్తాను కానీ ఇస్తావా? ఇస్తానులే రామ్మా ఇస్తానంటే వస్తా. ఇస్తానులే రామ్మా గుడి స్వామి నువ్వు దేవుడే.